వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అమలాపురం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయెల్, తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ చింతా అనురాధ, చెల్లుబోయిన సూర్యప్రకాష్, జిన్నూరి బాబీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరి, గన్నవరపు శ్రీనివాసరావు, సంసాని, బులి, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమపై పెట్టే కేసులకు భయపడేది లేదని అన్నారు. దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కాలం చెల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని, అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే ఈ డిఎస్సి, మెగా డిఎస్సి అనేటువంటిది చెప్తున్నారో, ఈ మెగా డిఎస్సి లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి జరిగింది. చాలా మందిని యువతని ఈ రోజు రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి. కష్టపడి చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. అడ్డదారుల్లో మీకు డబ్బులు ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇది చాలా మోసం, చాలా అన్యాయం. కష్టపడి చదివినటువంటి వాళ్ళు ఉసురు మీకు తగిలేటువంటి పరిస్థితి ఉంది. శాపనార్థాలు పెట్టే చూసాం టీవీలో. అది మనం ఏమిటి మోసం? ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఈ రాష్ట్రంలో నష్టపోయిన విద్యార్థులు, యువత గురించి ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు? వసతి దీవెన కింద, అప్పుడు బకాయిలు ఉన్నటువంటి వసతి దీవెనల కింద మేము పూర్తిగా సకాలంలో చెల్లిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఏవైతే బకాయిలు ఉన్నాయో 9,100 కోట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో, వసతి దీవెన కింద, ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 13,000 కోట్లు పెండింగ్ బిల్లులను మేము తక్షణమే చెల్లిస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2,000 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుని దాదాపు 60% పైగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ప్రధానంగా 3 డిమాండ్లని ఈ ప్రభుత్వం మీద పెడుతూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి మరి యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదులు కదిలేటట్టుగా మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత దాకా కూడా పోరాడి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ విషయంలో మరి విజయం సాధించినటువంటి యువత, మరి వేళ వారి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా అదే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన మనందరి ప్రీతమ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆవేళ పేదవాడు మంచి చదువులు చదువుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవిత స్థితిగతులు మారుతాయి, ఆర్థికంగా వాళ్ళు కూడా ఎదిగినప్పుడే వాళ్ళ కుటుంబం తాలూకా భవిష్యత్తు మారుతుంది అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈవేళ పథకాన్ని నీరుగారుస్తూ 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డదు. దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన ఎన్నికల్లో ఊరు వాడ ఓదరగొట్టి నెలకి 3,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతిస్తాము అని చెప్పి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం బకాయి పడ్డదో వాటిని కూడా తక్షణమే చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.